అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం పి చంద్రికశేఖర్ గారు రచించిన కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బ్యాంక్లో నుండి వస్తూ టైం చూసుకున్నాను. 11:30 దాటింది. కారు దగ్గరికి రాబోయిన నాకు కాఫీ తాగాలి అనిపించింది. పక్కనున్న కాఫీ షాప్ దగ్గరికి నడిచాను. ఫిల్టర్ కాఫీ తీసుకుని వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ తాగుతుంటే స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్లుంది. నా కాఫీ పిచ్చికి నా భార్య అరుణ కూడా విసుక్కునే సందర్భాలు చాలానే ఉన్నాయి. భోజనం లేకపోయినా రోజంతా కాఫీలు తాగుతూ బతికేయగలను. చెప్పాలంటే మంచి కాఫీని, వంశీగారి అచ్చతెలుగు గోదారొడ్డు కథలని ఇష్టపడిన వారుంటారా? కాఫీ పూర్తి చేసి కారు దగ్గరికి వెళ్లబోతూ హఠాత్తుగా ఆగిపోయాను. పక్క షాపు అరుగు మీద ఒక ముసలాయన సొమ్మసిల్లినట్లుగా కూర్చొని ఉన్నాడు. ఆయన మా ఇంటి ముందు రోడ్డుకు అవతల ఉన్న పాత పెంకుటింట్లో ఉండే పెద్దాయన కదూ. పరీక్షగా చూశాను. అవును, ఆయనే. వాళ్ళు ఈ మధ్యే ఆ ఇంట్లోకొచ్చారు. నేను రోజూ మా ఇంటి బాల్కనీలో కూర్చొని ఆ ఇంటిని గమనిస్తూ ఉంటాను. అదేంటి ఆయన అలా కూలబడ్డాడు అనుకుంటూ గబగబా ఆయన దగ్గరికి వెళ్లి భుజం తడుతూ, ఏంటండి ఏమైంది అని అడిగాను. ఆయన దాహం అన్నట్లుగా సైగ చేశాడు. షాపు నుండి చల్లని వాటర్ బాటిల్ తెచ్చి ఆయనకిచ్చాను. గడగడా బాటిల్ ఎత్తి సగం నీళ్లు తాగేశాడు. మిగతా నీళ్లతో మొహం కడుక్కున్నాడు. అప్పటికి కొద్దిగా తేరుకున్న ఆయన 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. ఆయన లేవబోతుండగా పక్కనే ఉన్న 2 సంచులు తీసుకుని, రండి మీ ఇంటి దగ్గర దిగబెడతాను అంటూ కారుకేసి నడిచాను. సంచుల్లో ఏమున్నాయో గాని బరువుగానే ఉన్నాయి. నీరసంగా ఉన్నాడేమో, ఆయన కూడా ఏం మాట్లాడకుండా నాతో నడిచాడు. సంచులు 2 వెనక సీట్లో సర్ది ఆయన్ని కూర్చోమని చెప్పి నేను కారు స్టార్ట్ చేశాను. అక్కడ నుండి మా ఇల్లు పావుగంటే. ఇల్లు చేరేదాకా ఎవరం ఏమీ మాట్లాడలేదు. ఇంటి ముందు కారు పార్క్ చేసి డోర్ తీసి, రండి మా ఇంట్లో కాసేపు కూర్చుని వెళ్దురుగాని అంటూ సంచులు తీసుకుని లోపలికి నడిచాను. ఆయన మారు మాట్లాడకుండా నన్ను అనుసరించారు. 2 పోర్షన్ల బిల్డింగ్ నాది. రిటైర్ అయ్యాక కట్టుకున్నాను. కింద సింగిల్ బెడ్రూమ్, ముందు పెద్ద వరండా. అందులో సాఫ్ట్వేర్ దంపతులు అద్దెకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో వాళ్ళకే తెలియదు. పైన డబుల్ బెడ్రూమ్లో నేను, నా భార్య అరుణ ఉంటున్నాము. అమ్మాయి బెంగళూరులో, అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. నేను మంచి పోస్ట్లోనే రిటైర్ అయ్యాను కాబట్టి ఆర్థికంగా ఏ లోటు లేదు. ఇంట్లోకి వస్తూనే ఆయన సోఫాలో కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి నేను ఎదురుగా కూర్చున్నాను. ఆయన మొహమాట పడుతూ ముడుచుకొని కూర్చున్నాడు. నీరు కావి పంచే, చేతుల్లేని పాత చొక్కా. సుమారు 70 సంవత్సరాలు ఉంటాయేమో. మనిషి బలహీనంగానే ఉన్నాడు. దగ్గర్నుండి పరీక్షగా చూశాను. మీరు ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చినట్టున్నారు. సంభాషణకి నాందిగా అన్నాను. నిజానికి ఆయన్ని మా ఇంటికి తీసుకొచ్చింది ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న సందేహాలు తీర్చుకోవటానికే. అవును సారు, ఇది వరలో ఉన్న ఇల్లు కిరాయి ఎక్కువై ఇక్కడికి వచ్చాం తలంచుకొని చెప్పాడు ఆయన. మీ ఇంటి విషయాలు అడుగుతున్నానని ఏమీ అనుకోకండి. ఎక్కడికి రోజు ఈ సంచులు మోసుకుని వెళ్తూ ఉంటారు? ఈ వయసులో అంత బరువులు ఎలా మోస్తారు? ఇక మీ ఆడవాళ్ళు అనుకుంటా ఇంటి పని చేస్తూ వంట పని చేస్తూ చిన్నపిల్లని ఎత్తుకుని తిప్పుతూ ఉంటారు. ఇంకో అమ్మాయి మీ కోడలా? ఎప్పుడో గాని గుమ్మంలోకి రాదు, ఏ పని చేసినట్లు కనబడదు. చిన్నపిల్లే కదా, రోజంతా ఇంట్లోనే కూర్చుని ఏం చేస్తుంది? పెద్దవాళ్ళు మీరు ఇన్ని పనులు చేస్తుంటే కోపంగా అడిగాను. ఆయన తలపైకెత్తి నా వైపు చూశాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, అవును బాబు, ఆ అమ్మాయి నా కోడలే. పేరు రేణుక. కాని ఆ పిల్ల దేవత బాబు, వృద్ధకంఠంతో చెప్పాడు. ఒక్క నిమిషం మౌనంగా ఉండి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు. సారు, నా పేరు జక్రయ్య. మాది ఖమ్మం దగ్గర చిన్న ఊరు. అక్కడ నాకొక చిన్న ఇల్లు, కొంత పొలం ఉండేవి. ఉన్నంతలో గౌరవంగానే బతికాము. నాకు ఒక్కడే కొడుకు. వాడు ఇంటర్ చదివి ఊళ్ళో బలాదూర్ తిరుగుతుంటే పనిలో పెడితేనన్నా దారికొస్తాడేమోనని తెలిసిన వాళ్ళని పట్టుకొని ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం వేయించాను. బాగుపడలేదు సరికదా, చేతిలో 4 డబ్బులు ఆడుతుండేసరికి దురలవాట్లు పెరిగాయి. మాకు తెలియకుండా ఈ రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈలోగా ఊళ్ళో సరిగా పంటలు పండక వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పుల పాలై ఉన్న కాస్త పొలం, ఇల్లు అమ్మి అప్పులు తీర్చి మిగిలిన కాసిని డబ్బులు పట్టుకుని నేను మా ఆవిడ కూడా ఈడికాడికే వచ్చేశాము. ఇక్కడకు వచ్చాక తెలిసింది రేణుకకు ఒక కాలు పోలియో, కొద్దిగా కాలు ఎత్తివేస్తుందని. అది తప్ప ఆ అమ్మాయికి ఏ వంక లేదు. కలగా లక్ష్మీదేవిలా ఉంటుంది. మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది.
కానీ మా ఆవిడికి అవటి కోడలు నచ్చలేదు. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపం, కట్న కానుకలు దక్కలేదన్న ఉక్రోషం, ఇవన్నీ మనసులో పెట్టుకుని కోడల్ని సూటిపోటి మాటలనేది. ఎన్నో రకాలుగా ఆరళ్లు పెట్టింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏవో ఆడోళ్ల గొడవల్లే అని నేను కూడా పట్టించుకోలేదు. ఇక మా ఓడి సంగతి చెప్పనక్కర్లేదు. ప్రేమమోజు తీరిపోయిందేమో, తాగొచ్చి ఆ పిల్లని చితకబాదేవాడు. వాడి సంపాదన సగం తాగుడికే తగలేసేవాడు. ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తూ గుడ్ల నీరు కక్కుకునేదే గాని నోరెత్తేది కాదు నా కోడలు. ఉన్నంతలోనే జాగ్రత్తగా ఇంట్లోనే పచ్చళ్ళు, అప్పడాలు తయారు చేస్తూ సంసారం నడిపేది. ఈలోగా ఆడపిల్ల పుట్టింది. అయినా మా వాడికి బాధ్యత తెలిసి రాలేదు. చివరికి ఒకరోజు ఆ పిల్లని కొట్టడంతో ఇక సహించలేక ఎదురు తిరిగింది. దాంతో అమ్మాయిని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. బిడ్డతో సహా ఇంట్లోంచి వెళ్లిపోయింది రేణుక. మేము మౌనంగానే ఉండిపోయాం కానీ వాణ్ణి మందలించలేదు. ఆ పిల్లకి వత్తాసు పలికితే కొడుకు దూరం అవుతాడని మేము నోరైనా ఎత్తలేదు. ఒకరోజు మా వాడు తాగి లారీ కింద పడి చచ్చిపోయాడు. మేము గుండెలు బాదుకొని ఏడ్చాము. కొడుకు మీద బెంగతో మా ఆవిడ జబ్బు పడింది. చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. 3 నెలలు గడిచాయి. ఇంటద్దె కూడా కట్టలేకపోయాం. ఇంటి ఓనరు ఉన్న సామాన్లు అద్దె బాకీ కింద జమ కట్టుకుని మమ్మల్ని వెళ్లగొట్టాడు. కట్టుబట్టలతో ఏడికి పోవాలో తెలియని మేము బస్టాండ్కి చేరుకున్నాము. పొద్దున్నుండి ఏమీ తినలేదు. మా ఆవిడ నీరసంగా బెంచి మీద పడుకుంది. ఊరికి వెళ్లాలన్నా ఛార్జీకి డబ్బులు లేవు. నేను మనసు చంపుకొని నలుగురిని అడుక్కున్నాను. ఛార్జీ డబ్బులన్నా వస్తే మా ఊరికి పోయి కూలి చేసుకుని కలగంజ తాగొచ్చు అనుకున్నాను. ఈలోగా రేణుక కనిపించింది. మమ్మల్ని ఆ స్థితిలో చూసి బాధపడింది. నా కొడుకు చచ్చిపోయిన విషయం తెలిసి గోడు గోడున ఏడ్చింది. మమ్మల్ని వచ్చి తనతో ఉండమని, మనవరాల్ని దగ్గరుండి చూసుకోమని, ఎవరూ లేని తనకు పెద్ద దిక్కుగా ఉండమని కోరింది. ఆ అమ్మాయి మంచితనానికి మాకు నోట మాట రాలేదు. నా కొడుకు గెంటేశాక ఒంటరిగా ఉండలేక దూరపు చుట్టాల దగ్గర తలదాచుకుందట. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ. మమ్మల్ని కూడా అక్కడ ఉంచలేక తక్కువ అద్దెలో ఈ ఇల్లు తీసుకుంది. మీ అబ్బాయే లేనప్పుడు ఈ గొలుసెందుకని సూత్రాల గొలుసు అమ్మేసి కావలసిన సరుకులన్నీ కొని ఇంటి అడ్వాన్స్ కట్టింది. ఇంట్లోనే పచ్చళ్ళు, పొడులు తయారు చేస్తే నా వంతుగా అవి బయటకు తీసుకెళ్లి షాపులో అమ్ముతూ ఉంటాను. మా ఆడది ఇంటి పని, వంట పని చేస్తూ మనవరాలను చూసుకుంటుంది. ఆ పిల్ల చేసిన దానికి మేం చేసేది ఎంత సారు? చాలా మంచి పిల్ల. నా కొడుకుని ఇష్టపడి చేసుకుని దగా పడింది. మా ఆదరణ కూడా దక్కలేదు. అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని చేరదీసి అమ్మా నాన్నల్లా చూసుకుంటోంది. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడి సంపాదిస్తోంది. ఇంకొకరైతే మేము చేసిన పాపానికి కన్నెత్తి కూడా మమ్మల్ని చూసేవారు కాదు. అందుకే ఆ పిల్ల అంత కష్టపడతా ఉంటే ఏదో మేం మాకు తోసిన సాయం చేస్తున్నాం బాబు. ఇలాగన్నా మా పాపాల్ని కడిగేసుకోవాలి గదా. కళ్ళు తుడుచుకుంటూ పూర్తి చేశాడు జక్రయ్య. అంతా విన నేను ఆశ్చర్యపోయాను. నిజమా? ఆ అమ్మాయిని నేను ఎంత అపార్థం చేసుకున్నాను. అందుకేనేమో ఎప్పుడూ నానానికి 2 పక్కలా చూడాలి అంటారు. నా తెలివితేటలు, చదువు, అనుభవం అన్నీ ఏమైపోయాయి అని సిగ్గేసింది. వెళ్ళొస్తా సారు, బాగా ఆలస్యమైంది. లేచాడు జక్రయ్య. ఉండి జక్రయ్య, నేను నీతో వస్తాను. ఒక్కసారి రేణుకతో మాట్లాడాలి అని లేచాను. అయ్యా, మీ బోటి పెద్దోళ్ళు మా ఇంటికొస్తారా? రండి సారు. సంతోషంగా ఇంటికేసి నడిచాడు. డోర్ లాక్ చేసి నేను అనుసరించాను. ఇద్దరం ఇంట్లో అడుగు పెడుతుండగానే, ఏడికి పోయినావయ్యా, కూడు తినే ఏలైతే అంటూ ఆదురుదాగా ఎదురొచ్చి జక్రయ్య భార్య నన్ను చూసి సంకోచంగా ఆగిపోయింది. రండిసారు అంటూ లోపలికి తీసుకెళ్లాడు జక్రయ్య. లోపల ఒక పెద్ద గది, పక్కన చిన్న గది ఉన్నాయి. ఆ పెద్ద గదిలో ఒక పక్కగా వాళ్లు సామాన్లు ఉన్నాయి. ఇంకో పక్కగా కూర్చుని పచ్చళ్ళ ప్యాకింగ్ చేస్తోంది రేణుక. అన్నీ అక్కడే అవడంతో ఇల్లు బాగా ఇరుకుగా ఉంది. వెనుక ఆవరణలో అప్పడాలు ఆరబెట్టి ఉన్నాయి. గోడవారికి పచ్చడి జాడీలు, ప్యాకెట్లు సర్ది ఉన్నాయి. మమ్మల్ని చూసిన రేణుక లేచి నిలబడే ప్రయత్నం చేసింది. ఆ కూర్చోమ్మా వారిస్తూ జక్రయ్య వేసిన చిన్న స్టూల్ మీద కూర్చున్నాను. పిల్ల చక్కగా ఉంది. ఆ కళ్లల్లో ఆత్మవిశ్వాసం, చురుకుదనం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. చాలా సంతోషమమ్మా, అత్తమామల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నావు అభినందనగా అన్నాను. వాళ్లేగా సారు నాకు నా బిడ్డకి మిగిలిన పెద్ద దిక్కు. వాళ్ళ నీడన ఉంటూ నా బిడ్డని చదివించుకుంటున్నాను చెప్పింది రేణుక. ఈలోగా పాప వచ్చింది అక్కడికి. దగ్గరికి తీసుకుని నీ పేరేంటమ్మా అని అడిగాను. మహాలక్ష్మి.
ముద్దుగా చెప్పింది పాప. ఇంకో 4 నెలల్లో స్కూల్ తెరుస్తారు. నాకు తెలిసిన స్కూల్ ఉంది. పాపని అక్కడ చేర్పిద్దాం. ఫీజు సంగతి నేను చూసుకుంటాను అంటూ లేచాను. చేతులు జోడించింది రేణుక. పాప చేతిలో 2000 నోటు పెట్టి బయటకొచ్చాను. సాయంత్రం ఒకసారి ఇంటికి రండమ్మా, మా ఆవిడికి పరిచయం చేస్తాను. మీ దగ్గర ఉన్న పచ్చళ్ళు అప్పడాలు కూడా తీసుకురండి పెద్దావిడతో అన్నాను. కాస్త వాళ్ల మంచి చెడు కనిపెట్టి చూడమని అరుణకు చెప్పాలి అనుకుంటూ ఇంట్లోకి వచ్చాను. అరుణ నాకు వంట చేసి పెట్టి ఫంక్షన్కి వెళ్ళింది. భోజనం చేస్తూ కూడా రేణుక గురించి ఆలోచించాను. ఆమెలాంటి కోడళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈ రోజుల్లో. ఆస్ట్రేలియా నుండి హైదరాబాద్ వచ్చి మాకు తెలియకుండా తన తల్లిదండ్రులను కలిసి వెళ్లిపోయిన నా కోడలు ఏడాదికొకసారి కొడుకుని కోడల్ని చూడాలని వచ్చి ఓ 4 రోజులు ఉంటున్నందుకు తన అత్తమామల్ని తెగ తిట్టుకునే నా కూతురు 6 నెలలకోసారి కూడా వృద్ధాశ్రమంలో ఉన్న అత్తమామల్ని పలకరించే తీరుబడి లేని మా కింది పోర్షన్లో అద్దెకుండే అమ్మాయి. ఇంకా మా బంధువుల్లో ఉన్న ఇలాంటి కోడళ్ళు చాలా మంది గుర్తుకొచ్చారు నాకు. వీళ్ళంతా మెరిసే రంగురాళ్ళైతే రేణుక అసలు సిసలైన వజ్రం కాదు. భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కొని ఫోన్ తీశాను. అరుణ వచ్చే వరకు ఆగలేక కాల్ చేసి వెంటనే రేణుక గురించి చెప్పాలని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.